అందుకే అమ్మవారి గురించి చెప్పేటప్పుడు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణిగా అమ్మవారిని ప్రసిద్ధమైన దేవస్థానం ఉందంటే రోజు చాలా మంది భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు. ఆ వచ్చేటటువంటి భక్తుల్లో కొంతమందిని మనం అడిగితే మీరు ఎందుకు వచ్చారు దేవస్థానానికి అని ప్రశ్న అడిగితే వాళ్ళ నుంచి మనకి ఏం సమాధానం వస్తుంది అంటే మేము ఏదో కష్టాల్లో ఉన్నాం, ఉన్నటువంటి కష్టాల్లో నుంచి బయటపడడం కోసం ఎంతో ప్రయత్నం చేశాం, కానీ అవేమి ఫలించట్లేదు. కాబట్టి ఆ భగవద్ అనుగ్రహంతో ఈ కష్టాల నుంచి బయటపడడం కోసం భగవంతుని అనుగ్రహించమని ప్రార్థించడం కోసం ఇక్కడికి వచ్చాము అని సరిపోవట్లేదు. చదువుతున్నాం కానీ దానికి తగినంత సంపాదన లేదు. కాబట్టి ఆ ధనాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించమని భగవంతుని అడగడం కోసం ఇక్కడికి వచ్చాము అని చెప్పేవాడు కొంతమంది ఉంటారు. ఇలా 3 రకాల వాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమంది ఉంటారు, వాడిని అడిగినప్పుడు మీరెందుకు వచ్చారు దేవస్థానానికి అని అడిగితే మీకేమో చదువు కావాలా, లేదక్కర్లేదు, మాకు అవసరం లేదు. ఐశ్వర్యం కావాలా, అది మాకు అవసరం లేదు. కొన్ని ఏమన్నా కష్టాలు ఉన్నాయా, ఏమీ లేవు. మరి అయితే ఇంకెందుకు వచ్చారు? ఇవేమీ లేవు కదా, మరి అయితే ఇంకెందుకు వచ్చారు అని అంటే ఇవేమీ లేకపోయినా కూడా ఆ దేవుణ్ణి చూడంటే మన వల్ల ఉండడం కాదు, మేము ఉండలేము. భగవాన్ని చూడకుండా ఉండలేము. ఏమీ అక్కర్లేదు, ఏమీ అడగడానికి మేము రాలేదు, అన్నీ ఉన్నాయి. ఇచ్చిన దాంట్లో మేము చాలా సంతృప్తిగా ఉన్నాం, ఏమీ అవసరం లేదు. అయినా కూడా ఆ పరమేశ్వరుడు వాస్తవంగా అన్ని ఇచ్చాడు కాబట్టి ఆ కృతజ్ఞతతో మేము దేవుడి దగ్గర సన్నిధికి వచ్చాము అని